విశాఖ ఉక్కు కర్మాగారంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ దురదృష్టకర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలకు సైతం 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై విచారించేందుకు 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే నిన్న సాయంత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా బాధితులు పరామర్శించకైతే వైజాగ్ అయితే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి అయితే కుమారస్వామి అర్ధరాత్రి స్టీల్ ప్లాంట్ కి రావడం జరిగింది. అదేవిధంగా ఆ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించారు. అదేవిధంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాలకైతే భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మృతి చెందినటువంటి వారి కుటుంబాలకైతే 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఇందుకు ఒక ఉద్యోగాన్ని కూడా ఇస్తామంటూ కూడా చెప్పడంతో పాటు ఎవరైతే మృతులు కుటుంబాలు ఉన్నారో వాళ్ళు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే నివాసం ఉండొచ్చు అంటూ కూడా హామీ ఇచ్చి వాళ్ళకైతే ధైర్యం చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటిస్తున్నారు. నారా లోకేష్ కూడా పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా, బొప్పరాజ్ శ్రీనివాస్ వర్మ కూడా రాబోతున్నారు. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఎంజిఎం ఆసుపత్రిలోనే, అదేవిధంగా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో గాయపడ్డ వారు టికెట్ కొలుస్తున్న క్షతగాత్రులు అయితే పరామర్శించి అక్కడి నుంచి మరి కాసేపట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కి అయితే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే నిన్న జరిగినటువంటి SMS-1 లో జరిగినటువంటి సిసిడి విభాగంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ కమిటీ కూడా మరి కాసేపట్లో తన పనిని అయితే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మృతుల తాలూకా కుటుంబ సభ్యులందరూ కూడా కేజీహెచ్ దగ్గర అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళకైతే బంధువులకైతే అప్పగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. దానికి మాకు కొంత సమయం పట్టే నేపథ్యంలో పోస్ట్ మార్టం అనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పచెప్తారు. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర అయితే పూర్తిగా విషాదకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు కార్మిక సంఘాల నాయకులు కూడా ఆసుపత్రుల దగ్గర ఉంటూ వాళ్ళకి అవసరమైనటువంటి సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో కూడా నిన్న ప్రమాదం జరిగినటువంటి సంఘటన ఆ ప్రాంతానికి తప్పించి మిగతా బ్లాకుల్లో యథావిధిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. కార్మికులు కూడా ఇప్పుడిప్పుడే పనుల్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అయితే కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఆందోళన చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ మంత్రులు కూడా రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీలు, సివిల్ పోలీసులు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అందరూ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రస్తుతానికైతే స్టీల్ ప్లాంట్ లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నప్పటికీ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో అయితే మాత్రం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద కూడా వివరించేందుకైతే అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అయితే పర్యటించి బాధితులకి, బాధిత కుటుంబాలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులతోటి, జిల్లా కలెక్టర్ తోటి, అదేవిధంగా ఉక్కు శాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సహాయ చర్యలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో అంటే అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో కొంత అలసత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా ల్యాడర్లు అయితే బరువు కాయలేక పడిపోయిన పరిస్థితి ఉంది. అదే ప్రమాదానికి కారణం అని చెప్పి కూడా ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. దాదాపు 1500 నుంచి 2000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి మెల్టింగ్ లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఐరన్ కి సంబంధించి కూడా
అది ఒక్కసారిగా మన కార్మికుల మీద పడడం, వాళ్ళు అక్కడే సజీవ దహనం అయిపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్రంతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఒక దిగ్భ్రాంతకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.